హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కంటెంట్. అందరూ బాగున్నారా? హాయ్ అండి. ఈరోజు మా అమ్మమ్మ చేసిన రెసిపీ అండి అరటికాయ కూటు. చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలపు వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి అరటికాయతో కూటు చేయడం ఎలాగో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్తున్నాను. ఇదిగోండి, మినప్పప్పు అన్నీ సమంగా తీసుకోవాలండి. మినప్పప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొబ్బరి చిప్పండి, పచ్చిశనగపప్పు, బియ్యం, జీలకర్ర, మిరియాలు కొంచెం తక్కువ తీసుకుందామండి. మిరియాలు, ధనియాలు, కందిపప్పు, చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు, పచ్చి అరటికాయలు 2 తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 4 టమోటాలు. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇంగువ. ముందుగా అండి కందిపప్పుని మనం నీళ్లు పోసి కొంచెం ఒక చిన్న గ్లాస్ చూపించా కదా, ఆ పప్పేనండి ఇది. చిన్న గ్లాస్ కందిపప్పు. ఎక్కువ అవసరం ఉండదండి, కూటు చిక్కగా ఉంటుంది కాబట్టి కందిపప్పు ఎక్కువ పట్టదు. అందుకని మనం ఒక చిన్న గ్లాస్ పోసుకున్నాము. దాన్ని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పుని ముందుగా వేసిన అన్నీ ఒక్కొక్కటి పొడి పొడిగా వేయించుకోవాలండి. మినప్పప్పు, ధనియాలు, మిరియాలు ఇప్పుడు దాన్ని కూడా అన్నీ వేయించుకోవాలండి. బియ్యం, జీలకర్ర కూడా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూడండి, చాలా వరకు వేగిపోయింది. ఇదిగోండి, మంచి వాసన కూడా వస్తుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తున్నది. ఇట్లా కొంచెం స్మెల్ వచ్చేదాకా వేయిస్తే చాలండి. మరీ నల్లగా మాడేదాకా వేయించద్దు. కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా ఇట్లా వేయిస్తే సరిపోతుంది. ఇంకా చాలండి, తీసేయచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా బాగా వేయించుకున్నాం కదా మనం. ఈ కొబ్బరి చెప్పని తురుము పట్టానండి. దీంట్లోనే ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం బాగా కొంచెం వేయించాం కదా మనం. పచ్చి కొబ్బరి, వేయించిన దినుసులు అన్నీ బాగా గ్రైండ్ చేసి కొంచెం నీళ్లు కూడా పోసారండి. ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టాం కదండి, ఇది బాగా ఉడికిందండి. ఇప్పుడు కందిపప్పు చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. 2 అరటికాయలు ముక్కలు చేసి పెట్టుకున్నా కదా, అవి వేసుకుంటున్నాను. మళ్ళీ టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలండి, ఇవి వేసుకోవాలి. ఇవి ఫస్ట్ బాగా ఉడకనేయండి. ఉప్పు, పసుపు వేయాలి. దీంట్లో పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, కళ్ళుప్పు ఇంత వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటే, రాతుప్పు అంటారు కదా, అది వేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు బాగా ఉడకనిద్దామండి. ఇదిగోండి, బాగా అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, టమోటా వేసాం కదా, బాగా ఉడికాయండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, చిన్న కప్పు, ఇది వేసేస్తున్నాను. 1 నిమిషం ఈ చింతపండు గుజ్జు ఉడకనియండి. ఆ పేస్ట్ వేయాలి. 1 నిమిషం ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకుందాం. చూసారండి, ఇట్లా బాగా చిక్కగా వచ్చేస్తుంది. మనం రుబ్బుకున్న పిండి వేసాక ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. ఒక తెల్లనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తెరలిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిరగమాత పెడదామండి. తిరగమాతకి ఆవు నెయ్యి వేసుకున్నాను.
కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు అవసరం లేదు, కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకుందాం. ఇందాక ఇంగు వేయలేదండి, అందుకని ఇప్పుడు ఇంగు వేసుకుంటున్నాను తెరమాతలో. ఇదిగోండి ఇంగువ. కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు కిటకిట తలుపులు కిటాటలుపు ఆ పొరుపు కదా అదే అది అదేంటో చెప్పనా అంతప్పుడు మీకు ఆ స్మెల్ తెలియదు కానీ ఇక్కడ తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుందన్నమాట. కలుపుతుంటే కూడా గుమగుమలాడుస్తుందండి, గుమగుమలాడుతున్నాయండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడే ఇట్లా ఉంటే టేస్ట్ చేస్తే ఇంకెట్లా ఉంటుందో. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు టేస్ట్ దిస్. చూడండి, ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చూద్దాం అనమాట. లెట్స్ గో. లెట్స్ గో. కాలుతుంది అనమాట. ఓకే. ఓ ఓకే. ఓ మై గాడ్. ఓకే. పుల్లగా భలే ఉంది. నేను ఏందో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. బాగుందబ్బా. ఎమ్మిగా పుల్లగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఇది మా అమ్మమ్మ చెప్పిన పాతకాలం వంట రెసిపీ అండి. అరటికాయ కూటు. అరటికాయతోనే బాగుంటుందండి, ఉల్లగడ్డ అవి ఏం వేయకూడదు. అరటికాయ, టమాటా, పచ్చిమిరకాయ, ఈ రుబ్బిన పేస్ట్ అంతా వేస్ట్ చేస్తే భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. లిటరల్లీ ఐ లవ్ ఇట్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకే? అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అనమాట. మీరు కూడా చేసుకొని తిని అనమాట ఎలా వచ్చిందో. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు గంట కొట్టండి గైస్, మీ సొమ్మేం పోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you on next video. That's all. Bye bye. See you on next video.